హాయ్ హలో అండి అందరికీ. ఒకసారి ఒక ఆమె రకరకాలుగా ఆనపకాయ కూర అయితే ట్రై చేసిందంట. అలా ట్రై చేసిన ఎంత రకాలుగా వండినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే నచ్చలేదట. ఎలా వండినా బాగాలేదు అంటానే ఉంటే సరే అయితే ఇంకోలా ట్రై చేస్తానని చెప్పి ఇలా అయితే ట్రై చేసిందట. చూడండి ఎలా ట్రై చేసింది ఏంటో చెప్తాను. ముందు నూనె పోసుకొని దాంట్లో తాలింపులు వేసుకొని, తాలింపులు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని అవి కూడా వేగాక అప్పుడైతే ఇంకా ఆవిడ వచ్చి ఆనపకాయ ముక్కలు అయితే వేస్తుంది అనమాట. వీటిని అయితే చక్కగా ఎర్రగా వేపుకోవాలి. తాలింపులు బాగా వేగాలి కదా. ఆ వేగిన తర్వాత ఇంకా తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకుంటుంది అనమాట. ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా ఎర్రగా వేగాలన్నమాట. వేగిన తర్వాత అక్కడ పక్కన అయితే రైస్ అయితే పెట్టింది, ఉడికిపోతుంది. ఇంకా తర్వాత వచ్చి అయితే పసుపు వేసింది అనమాట. పసుపు కూడా బాగా చక్కగా మగ్గాలన్నమాట. దాంట్లోని పసుపు స్మెల్ రాకుండా ఉండాలంటే ఆయిల్లో ఉన్నప్పుడే పసుపు అయితే వేసేసుకుంటే పసుపు వాసన అయితే రాదనమాట కూర అయితేని. ఇంకా అలా అయితే వేసేసి ఇంకా ఇలా ఎర్రగా అయితే మగ్గిపెట్టింది అనమాట. ఉల్లిపాయలని బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు అయితే వేసేసింది. ఆనపకాయ ముక్కలు మొత్తం ఇలా చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు అనమాట. వాటిని మొత్తం అన్నీ కూడా ఇంకా వేసేసుకోవాలి ఇప్పుడైతేని. అలా వేసేసిన తర్వాత చక్కగా వాటిని అయితే మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే పసుపు అది వేసాం కదా, ముక్కలకి బాగా పట్టాలి కదా అని దాన్ని అయితే ఒకసారి అయితే ఆవిడ చేతితో కలపాలి. గరిటతో అయితే కుదరట్లేదని ఇలా కుక్కర్ని కదిపింది అనమాట. దానివల్ల అదైతే మొత్తం కలిసింది. తర్వాత అయితే ఉడకబెట్టింది. దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆనపకాయల వాటర్ అయితే మొత్తం వచ్చేసింది అనమాట. తర్వాత అయితే ఉప్పు వేసింది. ఉప్పు కూడా సరిపడగా వేసి చక్కగా మూత పెట్టి మగ్గబెట్టాలన్నమాట. బాగా కలిపేసుకొని ఆ తర్వాత అయితే ఇలా ఉడికిందనమాట. ఇలా ఉడికిన కూరలో అయితే తను ఇప్పుడు ఏం వేస్తుంది అనేది అయితే చూసేద్దాము. ఇది కూర ఎలా వండింది ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే మీరు చేయండి. ఇంకా పాలు అయితే తీసుకుందనమాట. పాలు తీసుకొని ఇంకా బాగా దగ్గరికి ఉడికిపోయిన ఆనపకాయ కూరలో పాలు అయితే పోస్తుంది అనమాట. పాలు పోసేసి చక్కగా మగ్గబెట్టేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఆనపకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో ఏంటో. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.